సుఖ ప్రాప్తికి అంటే సుఖంగా ఉండడానికి అనుక్షణం ప్రయత్నిస్తూ పరితపిస్తూ పోరాడుతూ మనిషి జీవనయాత్ర సాగిస్తూ ఉన్నాడు. సుఖించడానికి అనుకూల పరిస్థితుల్ని, కీర్తి ప్రతిష్టల్ని, ఆరోగ్య ఐశ్వర్యాల్ని ప్రోగు చేసుకుంటూ ఉన్నాడు. సుఖ ప్రాప్తికి మనిషి ప్రయత్నించడంలో దోషం లేదు. పైగా అది ప్రశంసనీయం కూడా కాకపోతే తాను ఆశించే సుఖాన్ని పొందడానికి మనిషి అనుసరించే విధానమే లోపభూయిష్టంగా ఉంది, దోషపూరితంగా ఉంది, అర్ధరహితంగా ఉంది, నిరాశాజనకంగానూ ఉంది. ఇదంతా ఊహ కాదు, ప్రయోగజనిత ఫలము కాదు, ప్రతినిత్యం మన అనుభవాలు ప్రతిబింబించే వాస్తవ చిత్రం బాబు. ఎన్ని గుణపాఠాలు అందుతున్నా ప్రతి అనుభవాన్ని మహోన్నతంగా ఊహించుకోవడం మనకు అలవాటుగా ఆసక్తిగా మారింది. అప్పటికప్పుడు ప్రతి భోగాన్ని నిత్యంగా భావించుకుంటూ మోసపోతూ ఉన్నాం. కాబట్టి బాహ్యంలో మనం ఏ సుఖం పొందినా, ఏ ఆనందం పొందినా, ఏ పొందును అనుభవించినా తద్జనిత సుఖం భోగ్య వస్తువు